సర్వ పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆయన సకల లోకాలకు పాలకుడు, సర్వజీవ పరిపోషకుడు, సమస్త విశ్వానికి ఏకైక సార్వభౌముడు, అనంత కరుణామయుడు, పరమ పవిత్రుడైనటువంటి ఆ అల్లాహ్ పేరుతో ప్రారంభం. సోదరులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినప్పటి నుంచి మనం చూస్తున్నాం. ఈరోజు వాస్తవాలు మాట్లాడుకుంటాం. ఏదైతే రాజకీయ ప్రాధాన్యత గురించి ముస్లింలు పోరాడుతూ ఉన్నారో అలాంటి రాజకీయ ప్రాధాన్యత మన ముస్లింలకు ఇవ్వాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పార్టీ అని చెప్పినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. గతంలో నలుగురికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి హిందూపురం నుంచి ఇక్బాల్ గారు ఓడిపోతే నిరాశపరచకుండా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. అదేవిధంగా తర్వాత ఈ 24 ఎన్నికల్లో 7 మందికి ఇస్తూ మన నెల్లూరు నగరం నుంచి మొహమ్మద్ ఖలీల్ గారికి కూడా అవకాశం రావడం జరిగింది. అదేవిధంగా హఫీజ్ ఖాన్ గారు గౌరవనీయులు ముఖ్య అతిథులు ఏదైతే ఎన్నికల ప్రచారం నిమిత్తం తిరుగుతూ మన నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వచ్చి ఉన్నారో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారికి ఆయన ఏం చెప్పారంటే, నేను హఫీజ్ ఖాన్ గారికి రాజ్యసభకు పంపిస్తాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు చెప్పారంటే నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. హఫీజ్ ఖాన్ గారు మన నెల్లూరు సిటీలో ఎలక్షన్ ప్రచారంలో ఒక మాట అన్నారు, చాలా గొప్ప మాట, నా మనసుకు హత్తుకుపోయిన మాట హఫీజ్ ఖాన్ గారు చెప్పారు. ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల్లో ఏదైతే షాదీ తోఫా ఉందో అందులో మన పిల్లలు 10వ తరగతి పాస్ అయి ఉండాలా అనే విషయాన్ని హఫీజ్ ఖాన్ గారు ఎంత చక్కగా చెప్పారంటే, మన పిల్లలు 10వ తరగతి పాస్ అయితే వారి పిల్లలు డిగ్రీలు చదువుకొని విద్యాపరంగా అభివృద్ధి చెందుతారని చెప్పి ఆ మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ముస్లిం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సూత్రాలను సూక్ష్మంగా పరిగణించి చెప్తారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, విద్య కోసం చైనాకు వెళ్ళి చదువుకోవాలన్నా మనము చదువుకోవాలి అని చెప్పి ప్రవక్త గారు చెప్పిన సూత్రాన్ని హఫీజ్ ఖాన్ గారు ఆ రోజు చెప్పడం నాకు ఎంతో ఆనందకరమైంది. కాబట్టి సోదరులారా, రాజకీయంగా సామాజికంగా ముస్లింలకు పెద్దపీట వేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సవినయంగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను సోదరులారా. ఇంకా మన రూరల్ నియోజకవర్గానికి ముస్లింలను ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చినటువంటి హఫీజ్ ఖాన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మన రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులతో పోటీ చేస్తా ఉన్నారో ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే ముస్లింలకు అండగా ఉండగలిగారు అని చెప్పి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి సోదరులారా. ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడైనా ముస్లింలకు నేను అండగా ఉంటాను, బీజేపీ తెచ్చే చట్టాలకు నేను వ్యతిరేకిస్తాను, ముస్లింలకు వ్యతిరేకంగా తెచ్చే చట్టాలను నేను వ్యతిరేకిస్తాను అని చెప్పిన సందర్భాలు కానీ దాఖలాలు కానీ ఎక్కడ లేవు అని చెప్పి
మరొక్కసారి మనవి చేస్తున్నాను సోదరులారా. ఈ మధ్య కాలంలో ముస్లింల సమావేశం పెట్టి శ్రీధర్ రెడ్డి గారు అందరికీ పిలిస్తే కొంతమంది ఏమనుకున్నారంటే ముస్లింలకి భరోసా ఇచ్చేదానికి పెంచారు అన్నగారు అని చెప్పి అక్కడికి అందరూ వెళ్తే ఈ బీజేపీ చట్టాల గురించి కానివ్వండి, ఎన్ఆర్సీల గురించి కానివ్వండి, 4% రిజర్వేషన్ గురించి కానివ్వండి, యూసీసీ గురించి కానివ్వండి, ఎక్కడా ఆయన ప్రస్తావించకుండా నన్ను మీరు ఎట్టయినా గెలిపించాలి, ప్రాధాన్యపడుతున్నాను అని చెప్పి అందరినీ వేడుకోవడం జరిగింది. ఇది ఆఫ్ రికార్డ్ మీటింగ్ అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా. కాబట్టి ఈ టీడీపీ బీజేపీ పొత్తులు పెట్టుకున్నటువంటి ఈ పార్టీ, ఈ కూటమి ఓడిపోతున్నాము రూరల్లో అని చెప్పి భయంతో ఇతర పార్టీలలో ముస్లింలను డబ్బు ఇచ్చి నిలబెట్టి మేము కూడా ముస్లింలమే, మాకు కూడా ఓటు వేయండి అని చెప్పారు. సోదరులారా, ప్రధాన పార్టీలలో 2 పోటీలు మాత్రమే ఇప్పుడు జరుగుతున్నాయి. 2 పార్టీలకే పోటీలు జరుగుతున్నాయి. ఇతర పార్టీలు గెలిచే అవకాశాలు కానీ దూరం వరకు ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరిని నేను మనవి చేస్తున్నాను సోదరులారా. కాబట్టి మన ముస్లిం సోదరులు ఎవరైతే ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరూ గమనించాలి, మన ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా టీడీపీకి వెళ్తే బీజేపీకి వెళ్ళినట్టే. ఇతర పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలకు ఓటు వేస్తే మా ఓటు వృధా అయిపోయినట్టే అని చెప్పి ప్రతి ఒక్కరూ గమనించాలి సోదరులారా. కాబట్టి మన రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. అభివృద్ధి అంటే ఆదాల అని మన అందరికీ తెలిసినటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనము సౌమ్యుడు ఏదైతే అభివృద్ధి చేసే వ్యక్తి ఉన్నారో వాళ్ళని ఎన్నుకోవాలి. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మనము ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటే ఆయన పేదల పథకాలు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఆయన బటన్ నొక్కి పేదల అకౌంట్ లో పంపిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మనకు పేదలకు ప్రతి ఒక్కరి పథకాలు అందుతాయి. చంద్రబాబు నాయుడు గారు స్థిరత్వం కోల్పోయి ఉన్నాడు, పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కోహూర్ సభలో జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తానని చెప్పి మనం విన్నాం సోదరులారా. కాబట్టి రోజుకో నిర్ణయం, పూటకో పార్టీ అని చెప్పి పొత్తులు పెట్టుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలో వస్తే బీజేపీ పెత్తనం ఏరుతుంది. బీజేపీ వల్ల మనకుండే మనశ్శాంతిని కోల్పోతాము. అన్న తమ్ముళ్లాగా ఉన్నటువంటి మన కుటుంబ సభ్యుల్లాగా మనము ఈ సమాజంలో ఉన్నాము. ఆ శాంతిని మనం కోల్పోతాము. కాబట్టి ప్రతి ఒక్కరికి సవినయంగా కోరుకునేది 2 చేతులు జోడించి కోరుకుంటున్నాను. మనం శాంతిగా ఉండాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ వేల మందికి ప్రభావితం చేయగలరని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి, పెద్దలకు, సోదరులకు అందరికీ సవినయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై